హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్టర్ మహాలక్ష్మిని. నిన్నైతే శనగ్గింజలు పోసాం కదండి, అవి దుక్కులో వెండిపోకుండా అయితే మోటార్లు అయితే వేసామండి. ఇదిగోండి లైన్ అయితే ఇప్పుడే వేసాము. ఇలా తడిసి ఏను మొత్తం పెట్టుకోవాలి. అదిగోండి తడిసింది అయితే ఇలా ఉంది. ఇలా మొత్తం మార్చుకోవాలి. దుక్కంతా కూడా తడి పెట్టుకోవాలండి. తడి పెట్టుకుంటే ఏమవుతుందంటే గింజ కొంచెం నాని మొలక బేగా వస్తుంది. కొంచెం ఎండగా ఉంటుంది కదండి, పొట్లు పోకుండా ఉంటుందని తడి అయితే పెట్టుకోవాలండి. తడి పెట్టుకున్నాక రేపు ఎల్లుండో కలుపు మందు కొట్టుకోవాలి. కలుపు మందు కొట్టుకుంటే కొంచెం గడ్డి గట్ట లేకుండా ఉంటుంది అనమాట. అది కొంచెం చూడండి, కనిపిస్తుందా లైన్? మొత్తం లైన్ అయితే ఇప్పుడే వేసామండి. పొద్దున్నే వచ్చాం కానీ కరెంట్ అయితే లేదండి. ఇప్పుడు మట్టికి ఒక లైన్ వేసాం, రెండో లైన్ వేసుకుని మళ్ళీ వస్తున్నాం. ఈ చేను మొత్తం వేయాలండి అదే రకంగా. నిన్నైతే గింజలు పోయడం అయిపోయిందండి. తడి అదిగోండి తడి అయితే వెళ్తుంది. నిన్న గింజలు పోయడం అయిపోయాక కొంచెం టైం ఉంటే నైట్ 8 అయిపోయిందండి. మొత్తం ఇవన్నీ గొట్టాలు పైపులు అన్నీ సెట్ చేసుకునేటప్పటికి 8:30 అయితే అయిందండి. ఇక పొద్దున్నే తెల్లారుజామున వచ్చి ఒక లైన్ వేసాము. మళ్ళీ ఇప్పుడు 11 అయిందండి. కరెంట్ లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడే కరెంట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ లైన్ అయితే వేసామండి. ఇదంతా తడుస్తాకైతే నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ అవుద్ది అనుకుంటున్నానండి. ఎందుకంటే మొత్తం అవ్వదు కదా. అదిగోండి ఇంకా రోజు తళ్ళు మందులకి ఇవే పనులు సరిపోతాయండి. ఇక నుంచి మళ్ళీ 3 నెలలు అయితే ఖాళీ ఉండదు. మే నెల దాకా పడుద్ది అనుకుంటుండే. ఇక అక్కడి నుంచి ఖాళీ అయిపోతాం. ఈ శనగసేను లాస్ వచ్చినా లాభం వచ్చినా చేస్తూనే ఉండాలి కదండి. ఏ పంట అయినా సరే లాస్ వచ్చినా లాభం వచ్చినా చేస్తూనే ఉండాలి. ఇందులో చాలామందికి తెలిసి ఉంటుంది, రైతులు అనేవాళ్ళు ఎలా అయినా వ్యవసాయం చేస్తూనే ఉండాలి, ఎదరికి వెళ్తూనే ఉండాలండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కిందకి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.